నా పేరు శ్రీనివాసరావు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మోటివేషన్ క్లాసెస్ గురించి ఈరోజు చెప్తాను. మాస్టర్ క్లబ్ నుంచి వచ్చాను నేను. మోటివేషన్ క్లాసెస్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు, తర్వాత ఏంటి మీ ఫ్యూచర్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. మీ ఫ్యూచర్ అని మీరు ఆలోచించుకున్న దాన్ని బట్టి మీరు ఎట్లా చేయాలి అనేది మేము చెప్తా ఉంటాం అన్నమాట. ఓకే, మొత్తం స్టూడెంట్స్ అంతా 30 మెంబర్సా? ఓకే, సౌండ్ కూడా వస్తుంది కదా. అయితే అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి చెప్తారా? ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కాదు. ఎడ్యుకేషన్ అంటే చదువు అంటారు తెలుగులో, అదే దాన్ని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటారు. కానీ ఎడ్యుకేషన్ అంటే మనకి తెలవంది తెలుసుకోవడం, దాన్ని ఎడ్యుకేషన్ అంటే స్కూల్ అవ్వచ్చు, ఇంటి దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. మనకి తెలవంది తెలుసుకోవడం, అది రాయటం నేర్చుకోవడం, అవన్నీ కూడా అది ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది. అదనమాట ఎడ్యుకేషన్ అంటే. ఓకే, అయితే ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మీరు 10th క్లాస్ ఉన్నారు, 10th క్లాస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాలేజీకి వెళ్ళాలా? కాలేజీకి వెళ్ళాలంటే నెక్స్ట్ మీరు ఏంటి అనేది ఇప్పుడే మీరు మీ లైఫ్లో ఎట్లా సెటిల్ అవ్వాలి అనే విషయం గురించి ఇప్పుడే మీరు డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, లేకపోతే సిఏ చదువుతారా, లేకపోతే ఇంకేమైనా సైంటిస్ట్ అవుతారా అనేది మీరు ఇప్పటి నుంచి మీరు మైండ్లో పెట్టుకోవాలి. అది మీ యొక్క గోల్. ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ ఉన్నారు, సపోజ్ గురువులు అంటే ఎవరు? టీచర్స్ కన్నా ముందు మీ తల్లిదండ్రులే మీకు గురువులు ఫస్ట్. ఓకే, ఫస్ట్ మీరు పుట్టిన దగ్గర నుంచి మామూలు మీరు సపోజ్ 5 years వచ్చే వరకు వాళ్ళే నేర్పింది ఫస్ట్, అవునా కదా? ఎట్లా ఉండాలి, బయట ఎట్లా తిరగాలి, ఎట్లా తినాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా బట్టలు వేసుకోవాలి అనేది మొత్తం మీకు నేర్పింది ఎవరు? ఫస్ట్ పేరెంట్స్ కదా. పేరెంట్స్ ఫస్ట్ గురువులు. స్కూల్కి వచ్చినాక టీచర్స్ గురువులు అవుతారు. ఓకే, అందు గురించి ఫస్ట్ గురువులు పేరెంట్స్. అందులో పేరెంట్స్కి వాల్యూ చాలా ఇవ్వాలన్నమాట. వాళ్ళు కష్టపడి మిమ్మల్ని బాగా చదివిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క కష్టాలు మీకు అసలు చెప్పరు. నువ్వు చదువుకో చాలే అంటారు, అవునా కదా? చదువుకో, మంచిగా మార్క్స్ తెచ్చుకో అని చెప్తారు. కానీ వాళ్ళ యొక్క దీని గురించి అసలు చెప్పరు, వాళ్ళ ప్రాబ్లమ్స్. కాబట్టి మనం ఏం చేస్తాం? స్కూల్కి వచ్చి మనం అవన్నీ మర్చిపోతాం. వాడు ఏదన్నాడు, ఇదన్నాడు, లేకపోతే అమ్మాయి ఈరోజు వండిన కూర మనకు కావాల్సిన కూరలో లేదు, చేయలేదని మనం వాళ్ళు ఇచ్చేస్తాం. అట్లా కాదన్నమాట. వాళ్ళు చాలా కష్టపడి మిమ్మల్ని ఈ స్టేజీకి, ఈ లెవెల్ వరకు ఇచ్చేసారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ మిమ్మల్ని స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు పని చేసుకుంటానే మామూలుగా మిమ్మల్ని స్కూల్కి పంపించి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలని, అవునా కదా? ఈ విధంగా మామూలుగా పేరెంట్స్ మామూలుగా ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత టీచర్స్ ఉంటారు. టీచర్స్ ఏంటి? వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్. మీరు చదివేది ప్రతిదీ మీరు క్షుణ్ణంగా చదువుకోవాలి. ఒక లెసన్ అయిందంటే చదవాలి. తర్వాత అర్థం కాకపోతే టీచర్స్ని అడగాలి. టీచర్స్ని అడిగితే వాళ్ళు చెప్తారు. అర్థం కావాలి, మళ్ళీ టీచరు ఏమనుకుంటుందో ఏంటో అనేది అనుకోవద్దు. వాళ్ళు ఉంది చెప్పడానికి, టీచర్స్ మనకి చెప్పడానికే, అవునా కదా? వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. మీరు చదువుతూ ఉన్నారు, ఏ రోజు ఆ రోజు చదివేసి మామూలు రివిజన్ చేసుకుంటూ ఉన్నారనుకో, ఏంటి వాళ్ళకి ఇంకా చెప్పాలి అన్న ఇది వస్తుంది. మీరు ఫస్ట్ లెసన్లోనే సపోజ్ అడిగినా ఏం చెప్పలేకపోయామనుకో, అప్పుడేమవుతుంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిద్ది. వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించేది కూడా మనమే అన్నమాట.
ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది స్కూల్? ఈ ఇయర్ జూన్ 12, అంటే ఇప్పుడు ఆల్రెడీ జూలై 1.5 month అవుతుంది. ఓకే, 1.5 monthలో మీకు ఏం చెప్పారు, మరి మీరు ఇప్పటివరకు అన్నీ క్షుణ్ణంగా తెలుసా మీకు అనేవి కూడా మీరు ఇది చేసుకోవాలి. ఏదో ఈరోజు ఈ లెసన్ అయిపోయింది, ఈ లెసన్ గురించి మనకు అక్కర్లేదని కాదు. మళ్ళీ ఎగ్జామ్స్లో మళ్ళీ మీకు అప్పుడేమొస్తుంది, స్ట్రెస్ వస్తుంది. అన్నీ ఒకటేసారి చదవాలంటే మీరు చదవలేరు, అవునా కదా? అందు గురించి ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు చెప్పిందప్పుడు చదువుకోవాలి. ప్లస్ మీరేంటంటే బుక్స్ ఉంటాయి, బుక్స్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవే కాదు, సబ్జెక్ట్ మొత్తం లెసన్ మొత్తం చదవాలి. లెసన్ మొత్తం చదివితే అప్పుడు మీకు డౌట్స్ అనేవి వస్తాయి. మీరు గ్రూప్లో డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. ఒక 4 కలిపి ఫస్ట్ లెసన్ చెప్పినారు ఏంటి, ఆ లెసన్లో ఏముంది, ఇంపార్టెన్స్ ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాస్ ఉంటాయి. లెసన్ చదివితే 4 చదివాలకు విడివిడిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది, అవునా కదా? ఆ విధంగా మీరు ఏం చేయాలంటే ఏ రోజు తలుచుకుని రివిజన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రివిజన్ చేసుకుంటూ ఉంటే సపోజు మీరు మర్చిపోరు. మన మైండ్, అందరి మైండ్ సపోజు అందరికీ చదవటం వచ్చు, రాయటం వచ్చు, అవునా కదా? కాబట్టి ఒకరికి 30-40 మార్కులు వస్తాయి, ఒకరికి 80 వస్తాయి, ఒకరికి 90 వస్తాయి. ఎందుకని మెమరీ అందరికీ ఒకటే, పుట్టినప్పుడు దగ్గరికి అందరికి ఈక్వల్ మెమరీ. అది గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి, రివిజన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లెసన్ అయిందంటే ఇక అది కంటిన్యూ రివిజన్ చేసుకుంటూ ఉండాలా. ఈరోజు ఈ లెసన్ అయిపోయింది, ఇక దాన్ని గుర్తుకోకుండా ఉండడం కాదు. మీకు లాస్ట్లో సపోజ్ ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే అదే కాదు, ఏం చేస్తాడు, కొంచెం తిప్పిస్తాడు. మీరేంటి ఆ క్వశ్చన్ ఇస్తేనే రాయగలరు. కొంచెం మార్క్స్ ఇచ్చారనుకో ఆన్సర్ అదే ఉండిద్ది, కానీ మీరు రాయలేరు, అది కొంచెం వేరే రకంగా ఇచ్చారు. అదే మీరు కనుక ఈ ఫస్ట్ మొత్తం కనుక చదువుకుంటూ ఉంటే క్వశ్చన్స్ కూడా మీరే తయారు చేసుకోవచ్చు. వాడు 4 క్వశ్చన్స్ ఇస్తాడు ఒక లెసన్లో, కానీ దాంట్లో 20 క్వశ్చన్లు చేసుకోవచ్చు మనం, అవునా కదా? ఏ విధంగా వాడు ఎట్లా చూపించినా కానీ ఇది చేయడానికి మీకు ఈజీగా ఉండదు. కాకపోతే 4 కలిపి డిస్కషన్ చేసుకుంటా ఈ చెప్పింది రివిజన్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఓకే, సౌండ్ కూడా వస్తుంది కదా, కొంచెం ఎక్కువ. ఈ విధంగా మీరు ఉండాలి. నెక్స్ట్ ఇంకేంటంటే మనం ఒకటి గోల్ ఒకటి పెట్టుకోవాలి. సపోజ్ 10th క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? జాబ్ అంటే ఏం చేయాలి, అనే కదా, దానికి తగ్గట్టుగా మనం కష్టపడాలి. ఇప్పుడు సపోజ్ నువ్వు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఏం అవ్వాలి అనే దాని గురించి ఇప్పుడే మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. పేషెంట్ ఎవరు? పేషెంట్లు ఎవరు? డాక్టరే, అందరూ డాక్టర్స్. మెకానికల్ ఇంజనీర్. ఏమనుకోవాలా, ఏమవుతామని అది గురించి ఏమవ్వాలి, మనం ఎందుకు చదువుతున్నాము అనేది మనం ఉండాలన్నమాట. నువ్వేమో కూర్చోండి. సినిమా యాక్టర్. ఓకే, వెరీ గుడ్. ఓకే, అందరూ నీ దగ్గరికి వచ్చేస్తారు.
దానికి ఏం చేయాలి? సినిమా యాక్టర్ అవ్వాలండి. ఆర్మీ. ఓకే, ఏదో ఒకటి మనం ఏదైనా కానీ మనం ఏమవ్వాలి అనేది మనం పేపర్ మీద రాసుకుని ఇంట్లో దాన్ని మనం డైలీ చూస్తూ ఉండాలి. మనం నేనేదో అడిగాను అని చెప్పేసి ఇక్కడ ఈరోజు ఇది అవటం కాదు. మీ యొక్క గోల్ అనేది మీ యొక్క గోల్ అనేది మీరు ఎప్పటి నుంచి కావాలో ఇది చేసుకోవాలన్నమాట. ఏమవ్వాలి అనేది ఎక్కువది మీకు తెలవకపోతే చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు తెలవకపోతే ఏమవ్వాలి గైడెన్స్ తీసుకోవడానికి మీ పేరెంట్స్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదైతే మంచిది అని నలుగురు గైడెన్స్ తీసుకోవాలి. ఏంటి నలుగురు గైడెన్స్ తీసుకుని మామూలుగా అది డిసైడ్ చేసుకుని మీ గోల్ అనేది ఇంట్లో అండబెట్టుకోవాలి. డైలీ మనం చూడాలి, అది అప్పుడే మనకు గుర్తుకొస్తుంది. ఇప్పుడే చెప్పినప్పుడు డాక్టర్ అని చెప్పేసి అని కాదు, దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, ఏం చదవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. అది ఇప్పటి నుంచే ఆ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే ఉండాలి మీకు. ఓకే, ఇంకా ఇప్పుడు సపోజ్ పోలీస్ అవ్వాలి. పోలీస్ అవ్వాలంటే ఎక్సర్సైజెస్ చేయాలి. పోలీస్ అవ్వాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాలని ఏమవుతాడు? లాంగ్ జంప్ చేయలేడు, హై జంప్ చేయలేడు. అదే కదా, పట్టున్నాళ్ళు కూడా జంప్ చేస్తారు. టెక్నిక్స్ వేరేగా ఉంటాయి. అది ఓకే, అందు గురించి మీరేంటంటే ఇప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరు మీ టైంని సద్వినియోగం చేసుకోవాలి. అవునా కదా, అనవసరంగా వేస్ట్ చేయొద్దు. సపోజ్ టీవీలు, మొబైల్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. వాటికి మొత్తం మీరు పెద్ద క్లాస్ చదువుతున్నారు కాబట్టి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. ఫస్ట్ మీకు మార్క్స్ అవన్నీ వచ్చేది మెయిన్ బేసిక్ ఇదే 10th క్లాస్లోనే. దాన్ని బట్టి తర్వాత కాలేజీలో సీట్లు కానీ అవన్నీ వస్తాయి. ఆ పర్సంటేజెస్ బట్టి తర్వాత ఇది చేస్తారు. ఇప్పుడు 60% వచ్చి ఇక డాక్టర్ అవడానికి అవుతానంటే కాదు. అవునా కదా, నేను మీ గవర్నమెంట్ స్కూల్స్లో మామూలుగా ఇట్లా గైడెన్స్ అనేది ఇవ్వరు. అంటే టీచర్స్ ఇస్తారు మామూలు బయట నుంచి అట్లా. అదే వేరే స్కూల్స్లో అయితే మామూలుగా రకరకాలుగా చెప్తా ఉంటారు. కానీ అచీవ్ చేసుకోవాల్సింది అందరి దగ్గర సేమ్ నాలెడ్జ్ ఉండింది. ఏంటి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన మైండ్ ఉందనుకో, సపోజ్ మనం ఓన్లీ 10% కన్నా ఎక్కువ వాడం. మనం ఏంటి, మనం నిన్న దాని గురించి ఆలోచిస్తాం. ఓ 40% మన మైండ్ నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, వాడు నన్ను తిట్టాడు, లేకపోతే వీడు తిట్టాడు, అవి ఇవి ఉంటాయి. ఇద్దరు తిట్టాడు, నిన్నది అయిపోయింది కదా. ఇక అవన్నీ గుర్తుపెట్టుకోవద్దు. రేపేమవుతుంది అనేది గుర్తుపెట్టుకోవద్దు. ఈ రోజు మనం ఈ స్కూల్లో చదువుతున్నాం, బాగా చెప్తున్నాం అంటే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ఇస్తే మనకి ఎక్కువసార్లు చదవక్కర్లా. చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలనుకోండి, టైం ఎక్కువ తీసుకోదు మీకు. అది ఓకే, ఏ రోజు చెప్పింది ఆ రోజు చదవాలి. నెక్స్ట్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. తర్వాత రివిజన్ చేసుకోవాలా. రివిజన్ చేసుకున్నాక మళ్ళీ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అడగాలి. సిగ్గుపడతారు, సిగ్గు భయము అవన్నీ ఏమి ఉండకూడదు. అడిగితే ఏమవుతారు, ఏమన్నా అనుకుంటారేమో అనేది వద్దు. దానికి నష్టపోయేది మీరే. తెలవలేదంటే ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ అర్థం కాలేదనుకో, అప్పుడు రాయలేకపోయింది మీరే. అవునా కదా, దానికి నష్టపోయేది మీరే. అందు గురించి సిగ్గు కానీ భయం కానీ అవన్నీ ఏం పెట్టుకోవద్దు. చదువుకున్నప్పుడు ఎలాగపోతే మీకు పక్కన ఫ్రెండ్స్ కూడా అడగచ్చు. సపోజ్ నువ్వు రేపు రాలేదు, ఎల్లుండి వస్తావు. ఎల్లుండి వస్తే నిన్న క్లాసులో ఏం చెప్పారు అనేది నేను తెలుసుకోవాలి. చెబితే చెప్పినందుకు అతనికి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. నువ్వు రాలేదు కాబట్టి నీకు కూడా నాలెడ్జ్ వస్తుంది.
ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, సపోజ్ మనకేంటంటే నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అని ఉండింది. మనం టైంని ఎట్లా వినియోగించుకోవాలి, అదే మెయిన్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేది. సపోజ్ మార్నింగ్ లేస్తాం, ఎన్ని గంటలు లేస్తాం మార్నింగ్? 6:30. స్కూల్ ఎన్ని గంటలకి? 9గా. ఓకే, ఇంకా మీదమ్మా? ఓకే. టైం అనేది వేస్ట్ చేసి తొందరగా పండుకోవాలి, తొందరగా లెగవాలి. మామూలుగా మనకి 6 to 7 hours సరిపోయింది డైలీ, అంతకన్నా ఎక్కువ పండుకోవద్దు. ఓకే, మీరు ఇప్పటి నుంచి కనుక ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యాలనుకో, అప్పుడు మీకు ఎగ్జామ్ అప్పుడు చాలా ఈజీగా ఉండేది. ఒకే రోజు సబ్జెక్ట్ మొత్తం చదవలేదు. 30 లెసన్లు ఉంటే 30 లెసన్లు ఒకే రోజు చదవాలంటే కాదు, ఎప్పటికప్పుడు చదువుకుంటా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, టైం కూడా మార్నింగ్ యాక్చువల్గా 5 o'clock లేవాలి. 4కి లెగిస్తే 5 o'clock అయితే మీకు టైం ప్లాన్ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు ఎక్కువ టైం దొరుకుతుంది. సపోజ్ చదువుకోవడానికి కానీ, దేనికైనా సపోజ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ, ఏంటి వాటన్నిటికీ మీకు టైం చాలా ఉండింది. 8కి 9కి కాక టైం ఏముంటుంది, మళ్ళీ 9 గంటలకి నిద్రపోతాం. అప్పుడు 12 గంటలు ఉండదు. అదే 5 o'clock అంటే అక్కడ 4 గంటలు మనకి మిగులుతుంది. 4 గంటలు చాలా పనులు చేసుకోవచ్చు, అవునా కదా? ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ లేవాలి. నెక్స్ట్ ఇంట్లో అందరూ మామూలుగా మీ పనులు మీరే చేసుకుంటారా, ఇంకేమైనా చేస్తారా? అన్నం తింటాం కానీ అవి అవన్నీ పేరెంట్స్ పెడతారా నోట్లో? పెట్టరు కదా. ఓకే, వెరీ గుడ్. ఏమా మీరు ఇండివిజువాలిటీ అనేది రావాలి. సపోజ్ పేరెంట్స్ పెడితే తిని మామూలుగా తర్వాత స్కూల్కి వచ్చి వెళ్తా ఉంటే మళ్ళీ కాలేజీకి పంపించాలంటే వాడు పంపించలేరు. వాడు తినడం రాదు, చేయడం రాదు, స్నానం చేయడం రాదు, ఏం రాదు, ఇక్కడే ఉండలే, ఇంట్లోనే ఉండలే అంటారు. వేరే ఊరికి పంపించరు. మంచి కాలేజీలో వచ్చినా కానీ పంపించరు. మళ్ళీ అక్కడ ఉన్నది వాడికి పడదో అన్నట్టు ఉండిద్ది అనమాట. అందు గురించి ఎవరి వల్ల వాళ్ళు చేసుకోవాలి. ఇంకా మీ పేరెంట్స్ కూడా మీరు హెల్ప్ చేయాలి. ఓకే, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, టైం ఉంటే మీరు వాళ్ళు జనరల్గా మిమ్మల్ని దగ్గరికి రానిరు, బాగా మీరు చదువుకోలే అంటారు. కానీ ఒకవేళ ఏదన్నా కనుక సండేస్ అటువంటి ఏదన్నా ఉంటే పేరెంట్స్కి హెల్ప్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది. సపోజ్ వారంలో ఒక రోజు సండే రోజు మీరు హెల్ప్ చేశారనుకో, మీ పేరెంట్స్ ప్రాబ్లం అనేది కూడా మీకు తెలుస్తుంది. అర్థమైందా? జనరల్గా అందరికీ ఏంటంటే మెమరీ, షార్ట్ మెమరీ, లాంగ్ మెమరీ అని ఉంటుంది. ఈరోజు చెప్పినప్పుడు జాగ్రత్తగా కానీ వింటే ఏంటి, ఇంకా 2-3 సార్లు చదువుకుంటే అర్థమవుతుంది. షార్ట్ మెమరీ అంటే సపోజ్ చెప్పినప్పుడు సరిగ్గా వినకుండా మామూలుగా ఏదో విన్నాం అనుకో, అది 1 dayలో మనం మర్చిపోతాం. 1 dayలో మళ్ళీ మనం మర్చిపోతాం అన్నమాట షార్ట్ మెమరీ. అదే లాంగ్ మెమరీ అంటే సపోజ్ మీరు మీ పేరెంట్స్ని మర్చిపోతారా? ఎందుకు మర్చిపోరు? లెసన్స్ అయితే మర్చిపోతున్నారు కదా, మీ పేరెంట్స్ ఎందుకు మర్చిపోరు? డైలీ చూస్తూ ఉంటారు. ఓకే, అట్లాగే మన లెసన్స్ కూడా అంతే, డైలీ చదువుకుంటూ ఉంటే అది లాంగ్ మెమరీకి వెళ్తుంది. లాంగ్ మెమరీకి వెళ్ళి మనకి సపోజ్ ఇమాజినేషన్ అనేది ఉండేది. సపోజ్ మనం ఎవరన్నా మీ రిలేటివ్స్ వచ్చారు, ఎప్పుడో ఒకసారి చూస్తే వాళ్ళు గుర్తుంటారు ఫలానా అని. అట్లాగే ఇమాజినేషన్ ద్వారా మనం సపోజ్ ఏమన్నా లెసన్ చెప్పారు, దాని సబ్జెక్ట్ కనుక మన మైండ్లో ఉంటే మనం ఆలోచించుకోవాలి. మన మైండ్లో ఒక ఎట్లా ఉంటుంది, సపోజ్ ఫ్యాన్ గురించి రాసింది, అదే ఫ్యాన్ గురించి చూసామనుకో మీకు తొందరగా గుర్తుండింది దాని గురించి. అట్లా మనం చూసుకుని అట్లా మైండ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేటివిటీ ఉండాలి అట్లా. ఇంకా ఇప్పటి వరకు ఎన్ని లెసన్స్ అయినాయి?
అప్పటివరకు మీరు మొత్తం క్లియర్గా చదువుతున్నారా? చదువుకోవాలి, ఎప్పుడు ఇది చేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఏ రోజు చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, అందుగురించి ఏదో ఇవాళ క్లాస్కి వెళ్ళలేదు, ఈ లెసన్ నేను చదవక్కర్లేదు అని కాదు. రేపు ఎగ్జామ్లో మళ్ళీ అయ్యే వస్తుంది, అవునా కాదు? అలాగే ఈ గోల్ సెట్టింగ్ కూడా ఏంటంటే మనం అంతా ఇది చేసుకోవాలి. మనం మైండ్లో పెట్టుకుని డైలీ టీవీలో తినేటప్పుడు టీవీలో చూడదు, కావాలంటే మీ గోల్ ఏది ఉందో అది గోడ మీద చూసింది అది చూస్తా తినండి. గోల్ అనేది ఏర్పరచుకోవాలి మీరు. ఎలా అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. నేను తర్వాత ఏంటి అనేది మీరు అడగాలి. కాలేజ్ చేయాలి, లేకపోతే ఇంజనీర్ చేయాలి, లేకపోతే డాక్టర్ చేయాలి అనేది మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. నలుగురు కాదు 10 మందిని అడగండి, మంచి డెసిషన్. కొంతమంది చెప్తారు, పక్కన వాళ్ళే ఉంటారు, డాక్టర్ అన్నా అనుకో, డాక్టరా నువ్వా అంటారు. కానీ మనం అయ్యేదానికన్నా ఎంకరేజ్ చేసేదానికన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాలి. చదివేది నువ్వు, డాక్టర్ అయ్యేది నువ్వు, కానీ వాళ్ళు నువ్వు డాక్టర్ అయితే వాళ్ళు చూడలేరు. అంతే కదా, మంచి వర్క్ అనేవాళ్ళు కన్నా చెడు వర్క్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని డిస్కరేజ్ చేస్తారు చాలా మంది. అవన్నీ మనం పట్టించుకోవద్దు. నువ్వు సపోజ్ 10 మెంబర్స్ని కనుక్కో, ఏదైతే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకుని ఆ గోడ మీద రాసుకుని తర్వాత దాని గురించి ఎట్లా చేయాలి అనేది సపోజ్ నువ్వు పేరెంట్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు, ఎడ్యుకేటర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు, సపోజ్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చదవాలి, బేసిక్, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, అవన్నీ వాళ్ళు చెప్తారు. చెప్పడానికి చాలా మంది ఉంటారు. అందుగురించి మన గోల్ ఇది చేసుకుని మనకి తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని అప్పుడు డిసైడ్ చేసుకుని మీ గోల్ అనేది ఇది చేసుకోవాలి. మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ నువ్వు డాక్టర్ చదువుతా ఉంటావు, నువ్వు ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటావు, అప్పుడు నీ మైండ్లోనేమో డాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఎవరో చెప్తారు ఎంపీసీ తీసుకోమని, తీసుకుంటారు, కానీ మీ గోల్ అక్కడికి అయిపోయింది. అందుకని ఇప్పుడు కనుక మీరు మైండ్లో కనుక క్లియర్ చేసి పెట్టుకుంటే మీ గోల్ అనేది, దాన్ని బట్టి ఏంటి మీరు ఏం చేయాలి అనేది చేసుకోవాలి. ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా అనేది మీరు పెట్టుకున్న గోల్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఆ గోల్ అనేది ఇంటి దగ్గర పెట్టుకుని బాగా డైలీ చూస్తూ ఉండాలి. అప్పుడే మీకు గుర్తు వస్తుంది. సపోజ్ పోలీస్ అవ్వాలంటే సపోజ్ ఇప్పటి నుంచి ఎక్సర్సైజెస్ అవి ఇవి చేసుకుని మామూలుగా అవన్నీ చేయాలి. మీకు మిగిలిన టైం, చదువుకున్న టైంలో ఏంటంటే మిగిలిన టైం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఎక్సర్సైజెస్, ఒకటి మెడిటేషన్, ఒకటి నెక్స్ట్ ఇంకా మామూలు థింకింగ్, ఫ్యూచర్ థింకింగ్, వాటన్నిటి గురించి ఇది చేసుకోవాలి. అట్లా టైంని డివైడ్ చేసుకోవాలి. టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం మీరు ఎప్పుడు వేస్ట్ చేయలేదు. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఎన్ని నిమిషాలు? 24. 24. 26 minutes. పోలీస్ కావాలంటే ఏం చేయాలండి? ఇప్పటి నుంచి ఎక్సర్సైజెస్ డైలీ మార్నింగ్ వాకింగ్, రన్నింగ్, నెక్స్ట్ లాంగ్ జంపులు, హై జంపులు, ఇవి ఫస్ట్ ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్లోనే ఫెయిల్ అవుతారు, రిటర్న్ టెస్ట్ వరకు కూడా రానిరు ముందు. అందుకని దాని గురించి ముందుగానే మీరు పోలీస్ అవ్వాలంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు. సపోజ్ పోలీసులు కానీ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎట్లా ఏంటి, ఏమేమి టెస్టులు పెడతారు ఏంటి, అవన్నీ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. 2 ఇయర్స్లో ప్రాక్టీస్ చేశారనుకో ఈజీగా మీరు ఇది చేస్తారు. ఆ రోజు కాదు, వారం రోజుల్లో మీరు ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ కాదు.
అందుగురించి ఇప్పటి నుంచే గోల్ పెట్టుకుని నెక్స్ట్ దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అవుతూ ఉండాలి. ఏమవ్వాలనుకుంటున్నారు? యాక్టర్. యాక్టర్ అంటే ఏం చేయాలి? యాక్టర్కి యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేస్తుంటే ఫస్ట్ అయితే స్కూల్లో కడుపు నొప్పి వేసిన మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి ఏమవ్వాలని. అయినాక అప్పుడు ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అన్ని సబ్జెక్టులకి అందరూ బాగా చెప్తున్నారా? మామూలుగా వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలా. వాళ్ళు చెప్పిన దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. టీచర్స్ కూడా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండేది, వాళ్ళకి ఏమి తెలవాలి అనేది అనుకోవద్దు. వాళ్ళకి చాలా మీరు దాన్ని ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఉండేది. ఓకే, దానికంటే డ్రాయింగ్ నాలెడ్జ్ అవన్నీ కూడా ఉండాలి. మొత్తం వాటి గురించి తెలుసుకోవాలి. సపోజ్ వెహికల్ కానీ లారీ కానీ స్కూటర్ కానీ ఏమన్నా ఉంటే మనం సపోజ్ అవి యూట్యూబ్లో వస్తుంటే ఏం పార్ట్స్ ఉంటాయి ఏంటి అవి తెలుసుకోవాలి. మనం సపోజ్ టీవీ కానీ లేకపోతే మనం మొబైల్స్ కానీ వాడుతున్నాం, వేరే వాటిని మనం వాడము. మనం ఈ సబ్జెక్ట్ గురించి అన్నీ వచ్చేస్తాయి. సపోజ్ ఏమేమి కావాలి రిక్వైర్మెంట్ అంటే ఏదైనా ఇస్తారనమాట. దాంట్లో మొత్తం చాలామంది పిలుస్తుంటాయి, అవి చెప్తా ఉంటారు. అట్లా ఇంజనీరింగ్ నెక్స్ట్ మనం మొబైల్స్ కానీ టీవీస్ కానీ మనం ఏంటంటే మనం వాటిని ఉపయోగించుకోవాలి. ఓకే, ఆ విధంగా మీరు ఇది చేసుకోవాలి. గోల్ సెట్టింగ్ అనేది మీకు ఇంపార్టెంట్. ఏంటి ఆ గోల్ అనేది మామూలు గోడ మీద రాసుకుని మీరు ఇది చేసుకోవాలి. డైలీ చూసుకుంటూ ఉన్నారు. తినేటప్పుడు కూడా అది మనకు మైండ్లో ఉండాలన్నా, నిద్రపోయి వేసినా కూడా మామూలుగా మైండ్లో ఉండాలి. ఓకే, ఎప్పుడు మీకు అది కనపడతా ఉంటే మామూలుగా నరనరాన అది మీకు ఉండాలన్నమాట. అది మీ యొక్క గోల్ ఏంటి అనేది. ఓకే, గోల్ అనేది నరనరాన మీకు ఉండాలి. అప్పుడే మీకు అన్నం తిన్నా చేసినా ఏం చేసినా కానీ ఏంటండి అదే మనకి అదే గుర్తుకు రావాలి. మనం ఎట్లా చేయాలి ఏంటి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? గోల్ అంటే మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు డిసైడ్ చేసుకుంటేనే మీరు రేపు లైఫ్లో ఇది అవుతారన్నమాట. నేను ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఐఏఎస్ అవ్వాలా, చార్టర్డ్ అకౌంట్ అవ్వాలా, చాలా ఉంటాయి దాంట్లో. దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఆ లైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అవి మామూలుగా తెలవకపోయి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి మీ పేరెంట్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు రిలేషన్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ చాలామంది ఉంటారు. దాన్ని బట్టి మీరు అనుకున్న దాన్ని బట్టి ఏమేమి చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు చూసుకుంటూ ఉన్నారు. టైం మేనేజ్మెంట్ అంటే టైంని సరిగ్గా పొద్దున్నే లేవాలా, నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా తీసుకోవాలి మీరు. అది ఇంకా
ఇంకేమన్నా ఎవరికన్నా డౌట్స్ అనుకుంటే చెప్పండి. అది కూర్చొని ఒక 10 minutes అయిపోతుంది క్లాస్. ఓకే, సపోజ్ పేరెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. మీరు వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తే కానీ మీరు వాళ్ళు పని చేసుకుంటా మిమ్మల్ని ఎలాంటి కష్టం లేకుండా మిమ్మల్ని స్కూల్స్కి పంపిస్తున్నారు, అవునా కదా? ఆ విధంగా వాళ్ళ పేరు నిలబెట్టాలి. పేరెంట్స్ని, టీచర్స్ కూడా అంతే. మీకు తెలవని సబ్జెక్టు ఏమన్నా కానీ నెక్స్ట్ డే అడిగితే వాళ్ళకి ఇంకా ఏంటంటే వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా వీళ్ళకి చెప్పాలి అని. వాళ్ళు ఫుల్ నాలెడ్జ్లోనే ఉంటారు. కాబట్టి మీరు అనుకుంటారు మా టీచర్కి ఏం రాదనుకుంటారు. అట్లా వద్దు. మీరు అడిగిన క్వశ్చన్స్ని బట్టి వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ కలిగింది, ఇంకా చెప్పాలి అనేది. ఎందుకంటే వాళ్ళు కూడా టీచర్స్ కూడా ఏంటంటే సపోజ్ ఒక 10 మంది మంచిగా ఇదైతే వాళ్ళకి కూడా పేరు వస్తుంది, స్కూల్కి పేరు వస్తుంది, టీచర్స్కి, పేరెంట్స్కి, అందరికీ. అందు గురించి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీరు 10th క్లాస్ చదువుతున్నారు కాబట్టి మంచి మార్క్స్ రావాలి. అందరికీ వచ్చు, చదవడం రాయడం అనేది అందరికీ వచ్చు. 35 మార్కులు వచ్చినా 90 మార్కులు డిఫరెన్స్ వస్తాయి. ఎందుకంటే అది మన మైండ్ని ఉపయోగిస్తుంది, దాన్ని బట్టి ఉండిద్ది అంతే. ఎన్నేళ్ళు జరిగింది, రేపేం జరుగుతుంది అనేది అనవసరం. ఈరోజు ఏం చెప్పారు, మనం ఏం నేర్చుకున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏ పనైనా కానీ కాన్సన్ట్రేషన్తో చేయాలి. కాన్సన్ట్రేషన్తో చేస్తే అది మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, మెయిన్ కాన్సన్ట్రేషన్ అయితే మీరు 10 సార్లు చదవగల 2 సార్లు చెప్పినప్పుడు మంచి కాన్సన్ట్రేషన్తో చదివితే రోజు 2 సార్లు చదివితే సార్ అది మీకు మెమరీలో సెట్ అయిపోతుంది, లాంగ్ మెమరీకి వెళ్ళిపోయింది. అది మీరు చెప్పినప్పుడు చదివి డౌట్ వచ్చి అవి డబల్ బుక్స్ అంతా చదివారనుకో, డబల్ మీరు బుక్ని రివర్స్ చేసి చదవండి. బుక్ని సపోజ్ ఇది ఉందనుకో, ఇట్లా చదవండి. అది మీ మైండ్ థింకింగ్ డిఫరెంట్గా ఉండింది, క్రియేటివిటీ వస్తుంది. అంటే నువ్వు చదివింది ఎంతవరకు ఉందనేది మామూలుగా తెలుస్తుంది అన్నమాట. రివర్స్ చేస్తుంది. ఓకే, 4 సార్లు చదవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు కరెక్ట్ చేసుకోవాలంటే ఇట్లా రివర్స్ చేసి చదవాలనుకో, మీరు చదవగలరు లేదా మీ మైండ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్? పేరెంట్స్కి, టీచర్స్కి వాల్యూ ఇవ్వాలా? ఓకే, పేరెంట్స్ కానీ టీచర్స్కి వాల్యూ ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ మీ మీద ఉపయోగపడింది. ఈ విధంగా మీరు నువ్వు మండే బయట 34 నేను చెప్తారా ఏమన్నా? ఏం చెప్పాను అనేది ఎంతవరకు మీరు విన్నారా అనేది చెప్తారా? ఏం చెప్పాను నేను? ఎగ్జామ్ అప్పుడు స్ట్రెస్ అనేది తెచ్చుకోవద్దు. సపోజ్ అదే రోజు మొత్తం ఒకేసారి చదువుకోవాలంటే మీకు స్ట్రెస్ ఏర్పడింది. 6 మంది ఒకే రోజు అన్ని కంటే మీరు
ఏం రాయలేదు ఎగ్జామ్. ఏ రోజు ఆ రోజు చదువుకుంటా ఉంటే మీరు ఎగ్జామ్ రోజు ఈజీగా రాయగలరు. మొత్తం 30 లెసన్ నుండి మొత్తం లాస్ట్ అన్ని ఒకే రోజు చదవాలంటే మీకు మైండ్లో ఏం రాదు, గుర్తుకు రాదు. మీరు కంగారు పడిపోతారు, స్ట్రెస్ ఏర్పడింది, భయం ఏర్పడింది. భయం అనేది అసలు పెట్టుకోకూడదు. ఎగ్జామ్స్ అప్పుడు అది ఫ్రీగా ఉండాలా. ఎప్పుడప్పుడు రాసుకుంటా ఉన్నాను. క్వశ్చన్ టెక్స్ట్ బుక్ చదవండి, చదివితే మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. వాడు ఎట్లా తిప్పించినా కానీ మీరు రాయగలరు. లాస్ట్లో వచ్చిన 4 క్వశ్చన్సే కాదు, 10 క్వశ్చన్లు ఇంకా మీరు ఓన్గా తయారు చేసుకోవచ్చు. సబ్జెక్ట్ అనేది వస్తే మీకు ఆటోమేటిక్గా వాడు క్వశ్చన్ ఎట్లా తిప్పి రాసినా కానీ మీకు ఈజీగా ఉంటుంది. అందుకని మీకు భయం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ సపోజ్ ఏదైనా ఆర్ట్స్ సబ్జెక్ట్ ఉందనుకో, దాన్ని ఫస్ట్ చదువుకోండి. ఆర్ట్స్ సబ్జెక్టు లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకో, దాన్ని ఫస్ట్ చదువుకోండి. లాంగ్ క్వశ్చన్స్ చదువుకుంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా దాంట్లోనే వచ్చేస్తాయి. షార్ట్ క్వశ్చన్స్, బిట్స్ అవన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. ఫస్ట్ హార్డ్ ఇవి, లాంగ్ క్వశ్చన్స్ అవి చదువుకుంటూ ఉండాలి. చదువుకుంటూ ఉంటే మీకు ఈజీగా ఇది అయిపోతుంది. ఓకే, ఆ విధంగా మీరు ఇది చేయాలన్నమాట. ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ ఇది గోల్ అనేది, నెక్స్ట్ టైం ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మొత్తం మీ మీద ఉండింది. ఒకటి చెప్పరు, అవునా కదా? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. గుడ్ ఫ్రెండ్స్ ఉంటే రాగా చదువుకుందాం అంటారు, డిస్కస్ చేసుకుంటారు. అదే బ్యాడ్ ఫ్రెండ్స్ అంటారు, సినిమాకి వెళ్దాం, లేకపోతే అట్లా బయటకి తిరిగి వద్దాం. అది అందుగురించి ఫ్రెండ్స్ కూడా మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. అది బాగా సినిమాకి వెళ్దాం అని ఇది అంటారు బ్యాడ్ ఫ్రెండ్స్ అయితే. అదే గుడ్ ఫ్రెండ్స్ అయితే చదువుకోవడానికి, కంబైన్ స్టడీ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. అది గ్రూప్ డిస్కషన్స్ అవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు ఫ్రెండ్షిప్ని కూడా ఏర్పరచుకోవాలి. సపోజ్ మీరు ఒకరోజు రాలేదు, నెక్స్ట్ డే మీ పక్కన చేత చెప్పించుకోవాలా. చెప్పించుకుంటే చెప్పిన వాళ్ళకి వస్తుంది, చదువు చెప్పించుకున్న వాళ్ళకి వస్తుంది. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకేమైనా వస్తుంటే టీచర్స్ని అడిగితే వాళ్ళు ఎప్పుడైనా కానీ 24 అవర్స్ వాళ్ళు చెప్పడానికి రెడీ. స్కూల్ టైంలోనే కాదు, సపోజ్ వాళ్ళు స్టాఫ్ రూమ్లో ఉన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డౌట్స్ ఉంటే ఏళ్ళు అడిగితే చెప్తారు. చెప్పము అని అయితే అనరు, అవునా కదా? ఆ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలా, ర్యాపో పెంచుకోవాలి టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్యలో. ఈ విధంగా మీరు చదువుకొని మంచిగా చేసుకోవాలి. ఓకే, మనకి సపోజ్ ఏదన్నా చదువుతాం, సపోజ్ డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతామని వాళ్ళని పట్టించుకోకూడదు. నీ మెయిన్ గోల్ అనేది మొత్తం దాన్ని ఎవరేమన్నా కానీ చదివేది నువ్వు, అయ్యేది నువ్వు. కానీ వాళ్ళ మధ్యలో జరగొడతారు, మాటలన్నీ పక్కన పెట్టేసేయి. మీ ఎయిమ్ ఏదో మీరు గుర్తుపెట్టుకోవాలి. వాటి తెలుస్తాయినా 2 minutes. అన్ని బుక్స్ వచ్చినాయా? అన్ని స్టార్ట్ చేశారా? చెప్పిన మొత్తం అన్ని వచ్చినాయా? సబ్జెక్టు లెసన్ మొత్తం చదువుకున్నారా? చదవాలి, ఇప్పుడే చదవాలి. ఇప్పుడు చదవడం 1 month అయింది. మా హార్డ్లీ అయితే 2-3 లెసన్స్ ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్లో. సాటర్డేస్, సండేస్ సపోజ్ అది చదువుకుంటూ ఉండాలి. లేకపోతే ఈవినింగ్ అది చదువుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఒక బుక్లో రాసుకోవాలి, ఏమేమి డౌట్స్ వచ్చినాయి ఏంటి అనేది. ఆ విధంగా మీరు చేసుకుంటూ ఉండాలి. ఓకే, అర్థమైందా? చెప్పిన లెసన్స్ క్లియర్గా వినాలి. ఇది మీ అందరూ మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ అవన్నీ రెడీ చేసుకుని ఏంటి ఇది ఉండాలన్నమాట. టీచర్స్ ఎప్పుడు మీకు చెప్పడానికి, మీకు కోఆపరేట్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు ముందంజలో ఉంటారు. మీరు అడగలేదనుకో వాళ్ళు చేయరు. అదే మీరు అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
మీరు బాగా చదివే స్కూల్కి నేమ్ వస్తుంది, మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది, అవునా కదా? నెక్స్ట్ మీ ఊరికి. అందు గురించి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కంగ్రాచులేషన్స్. సారు శ్రీనివాసరావు గారండి. పట్టుకున్నా